లక్ష్మణ్ గిగా బాబు సార్ కనపడుతుంది సార్ కనపడుతుంది ఓకే ఓకే రైట్ వాయిస్ తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం తెగబడిపోతున్నాము. ఏపీ ఎరువుల సేవా సంఘం, ఏపీ ఎరువుల సేవా సంఘం. ఈ జిల్లా మన నూతనంగా ఎన్నుకోబడిన వాళ్ళతో వచ్చి వెంకటేశ్వర గారికి సన్మానం చేసుకుని అందరూ ఏపీ ఎరువుల సేవా సంఘం. ఓకే సార్ రైట్ అమ్మాయి చూడమ్మా మేడం ఓకే ఓకే సార్ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ చూడండి రాష్ట్ర ఏపీ ఎరకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరావు గారు, మన ఇప్పుడు మాట్లాడిన అన్నగారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న మన జాలగిరి లీలాశంకర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారికి, మనకి రాష్ట్రం నుండి వచ్చిన ప్రతి నాయకులకి, మన కర్నూలు జిల్లా కుల పెద్దలకి అందరికి పేరు పేరున నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రజెంట్ కర్నూలు 34వ కార్పొరేటర్ ఉన్నాను. కావున మా ఎరకల వాళ్ళకి ఏమి ఉపాయం, మనకి గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి కానీ ఎవరికి అందుతున్నాయో ఎవరికి లేదని నాకు అర్థం కాక మా వాళ్ళ అందరికీ, మా ఎరకల పచ్చిత ఈత బెర్రలు అల్లుకునే వాళ్ళు, మా కులం వాళ్ళు కూడా ఎవరికి ఏ లోను లేదు, ఎక్కడ ఎవరు తింటున్నారు ఎవరు లేదనేది మాకే అర్థం కాకుండా పదవులు కూడా లంబాడలకి ఆదివాసులకి పదవులు ఇస్తున్నారు. మా ఎరకల వాళ్ళని ఒక ఎస్టీ అని ఉంది కానీ మా ఎరకల వాళ్ళకి ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏదన్నా కానీ పదవులు ఇవ్వడం లేదు. మొత్తము ఎంప్లాయీస్లు కానీ ఏదైనా కానీ ఆదివాసులు లంబాడలు తీసుకుంటున్నారు కానీ మా ఎరకల వాళ్ళకి అందడం లేదు. కానీ మా కర్నూలు జిల్లా ఎరకల వాళ్ళు మా అందరము ఈ రోజు రాష్ట్ర ప్రజలు అధ్యక్షుడు పాలపర్తి శ్రీనివాసరావు కర్నూలు జిల్లాకి అధ్యక్షుని పదవి నాకు ఇవ్వడం జరిగినది. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కానీ మా కర్నూలు జిల్లాలో ఏది జరిగినా కానీ ఎస్టీ తరఫున నేను ముందుండి పోరాడాలని నా మనస్ఫూర్తిగా వచ్చినాను. ఏది వల్ల ఏరే వాళ్ళకి మరి ఏదో డబ్బు కాసి ఇచ్చుకోవడం అది ఇచ్చుకోవడం వచ్చినాను ఒకరెవరు రకం అనుకోవచ్చు. ఎవరు అపార్థాలు చేసుకున్నా నాకేం బాధ లేదు. మనము ఎరకల జాతిలో పుట్టినాం కాబట్టి ఎరకల సేవ చేయాలనుకున్నాము. ఎందుకంటే నాకు కూడా కొన్ని నాకే జరిగినాయి, బెదిరియడం కానీ ఏదైనా కానీ కొన్ని మీకు మీడియా మిత్రులకు కూడా తెలుసు. కానీ ఇట్లా నాకే జరిగిందంటే నేను ఒక అన్ని రకాల నేను ఉన్నవాడికి కూడా నాకు ఇంత రంగం జరుగుతుందంటే మా ఎరకల వాళ్ళకి ఇంకెంతమందికి ఏం జరుగుతుంది. నేను ముందుండి కర్నూలు జిల్లాలో ఎవరైనా కానీ మా ఎరకల వాళ్ళకి ఏమన్నాయని సరే నేను ముందుండి పోతాను నడిపిస్తానని నేను అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఏపీ ఎరకల సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా మన వెంకటేశ్వర గారిని, కార్పొరేటర్ వెంకటేశ్వర గారిని ఎన్నుకోబడినది మన రాష్ట్ర అధ్యక్షులు వచ్చి. అందున ఈ సందర్భంగా ఏం మాట్లాడుతున్నానంటే, మన పందులని పెంచుకోవడానికి స్థానికంగా లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా మాకు సపరేట్ కార్పొరేషన్ నిర్మించి మాకు లోన్లు ఇచ్చి మాకు పందులు పెంచుకోవడానికి ఆధారాలు పెంచాలని ఎరకల సంఘానికి మాత్రం చేయాలని కోరుకుంటూ నా ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. నా పేరు కుమార్.